ఇప్పటికైతే ఇమ్మీడియట్‌గా ఎందుకంటే ఇప్పుడే నేను తమిళ న్యూస్‌లన్నీ చూసాను లైవ్‌లో. ఇప్పటికైతే మాత్రం ఈ రోజుకైతే ఇంకా అనౌన్స్‌మెంట్ అయితే జరగలేదు. ఏది ప్రమాణ స్వీకారం జరగబోతుందని అనౌన్స్‌మెంట్ జరగలేదు. కానీ సిపిఐ, సిపిఎం వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. వాళ్ళైతే 100% విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా విజయ్ ఫామ్ చేస్తాడు. ఎందుకంటే ఏఐడిఎంకే, డిఎంకే కలవడాన్ని ప్రజలు కూడా సహించరు. రెండోది అందులో ఎమ్మెల్యేలు కూడా చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే డిఎంకేలో ఒక గ్రూప్కి ఇష్టం లేదు, ఇటు ఏఐడిఎంకేలో కూడా ఒక గ్రూప్కి కలవడం ఇష్టం లేదు. రేపొద్దున వాళ్ళు ఇటు జంప్ అవుతారు ఖచ్చితంగా. ఒకవేళ పొరపాటున గవర్నర్ బీజేపీ కాబట్టి గవర్నర్ ఏఐడిఎంకే, ఎందుకంటే ఆల్రెడీ పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగాడు. ఆల్రెడీ పళనిస్వామి టీంలో చాలామంది నిన్న మీడియాతో మాట్లాడుతూ పళనిస్వామి కింగ్ మేకర్ కాదు, కింగే పళనిస్వామి అవుతాడు, ప్రజల మద్దతు మాకుందని కూడా నిన్న చెప్తున్నారు. అక్కడే ఇప్పుడే పళనిస్వామినా లేకపోతే స్టాలిన్ అవడానికి లేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి కూడా గెలవలేదు. కాకపోతే రేపు అవ్వాలనుకుంటే కూడా అవ్వచ్చు అనుకోండి, ఏముంది ఎమ్మెల్సీ అవ్వచ్చు. లేదా మామూలుగా వినబడేది ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ అవ్వాలని. సో ఉదయనిధి స్టాలిన్ 2.5 ఏళ్ళు, పళనిస్వామి 2.5 ఏళ్ళు అలా ప్లాన్ చేసుకోవాలనేది ఉంది. కాకపోతే ఇక్కడ బీజేపీ రోల్ వల్ల మనం కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బీజేపీకి రేపు ఎంపీ సీట్లు ఇప్పుడు కానీ ఏఐడిఎంకే కానీ పవర్లోకి రాకపోతే ఏఐడిఎంకే విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకంటే ఇటు సగం అటు సగం వెళ్ళిపోతారు. ఏఐడిఎంకే మీద ఇంకెవరికి, పళనిస్వామి మీద ఎవరికి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇటుపక్క విజయ్ ఉన్నాడు, అటుపక్క ఉదయనిధి స్టాలిన్, అంటే ఇద్దరు కూడా కరిస్మాటిక్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇలాంటిది ఇప్పుడు ఏఐడిఎంకేకి ఇంకా స్పేస్ ఉండదు. మామూలుగా తమిళ పాలిటిక్స్ లో 3 పార్టీలు స్పేస్ లేదు. ఇప్పుడు విజయ్ వచ్చాడు, విజయ్ వస్తే ఏదో ఒక పార్టీని వీకెండ్ అయిపోతుంది ఆటోమేటిక్. అది ఏఐడిఎంకే వీక్ అయ్యేటి కనబడుతుంది, డిఎంకే వీక్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఏఐడిఎంకేలో ఒక బలమైన వర్గం విజయ్ వైపు రావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పాండిచ్చేరిలో ఫామ్ హౌస్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకే వీక్ అయిపోతే బీజేపీకి ఇంకా ప్లేస్ ఉండదు తమిళనాడులో ఇండిపెండెంట్గా. వాళ్ళు ఇంత కష్టపడి ఇన్నేళ్ళు కష్టపడితే ఒకటి గెలిచారు. సో కాబట్టి అక్కడ బీజేపీ ఏం చేస్తుందంటే ఏదో పద్ధతిలో ఏఐడిఎంకే, డిఎంకేని కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఒకవేళ అలా జరిగినా అది అపవిత్ర కలయిక అంటారు కదా, అపవిత్ర కలయిక అది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడదు. బీజేపీ ఉంది, డిఎంకే స్టాలిన్ ఏ సభలోకి వెళ్ళినా నేను బీజేపీని తమిళనాడులో ఎదగనివ్వనని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటిది ఇప్పుడు అధికారం కోసం, కొడుకు కోసం స్టాలిన్ వెళ్తే ప్రజల్లో ఇదవుతుంది. ఇంకా సింపతి పెరుగుతుంది విజయ్ మీద. ఆల్రెడీ సింపతి ఉంది, విజయ్ని కావాలని పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ పొరపాటున రాష్ట్రపతి ఎన్నికలకి అంటే బీజేపీ ప్లాన్ ఏంటంటే మనకు రాకపోతే ఎవడికి రాకూడదు. కాబట్టి గవర్నర్ ఏం చేస్తాడు, రాష్ట్రపతి పరిపాలనకి రికమెండ్ చేస్తాడు. 6 నెలలు రాష్ట్రపతి అనేది మళ్ళీ ఎన్నికలకి వెళ్తారు. ఎన్నికలకి వెళ్ళినా విజయ్కి ఈసారి ఇంకా పెరుగుతుంది, గ్యారంటీగా మెజారిటీ వస్తుంది. ఏఐడిఎంకి అయితే రాదు. చాలా మంది అసలు ఏఐడిఎంకే నుంచి బయటకు వచ్చేసి విజయ్ దగ్గరకు వచ్చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకు సీట్లు ఇవ్వండి, మేము మా సీట్లలోనే మీ పార్టీ తరఫున మాకు ఇవ్వండి, మేము గెలుస్తాం అనేది వాళ్ళే వస్తారు. ఎందుకంటే విజయ్ గెలుస్తాడు అనుకున్నప్పుడు ఏఐడిఎంకేలు ఎందుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏ రకంగా చూసినా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేదే కనిపిస్తుంది వాస్తవం. ఒకవేళ ఎన్నికలు జరిగినా కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు, జరగకపోయినా కూడా విజయ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ చేయకుండా వాళ్ళు చేసి వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు అయితే గవర్నమెంట్ లో ఉండరు. ఎందుకంటే మెజారిటీనే తిన్నుగా ఉంటది. ఎవడో 4 2 3 జంప్ అయినా కూడా పడిపోతుంది గవర్నమెంట్. కాబట్టి ఏ రకంగా చూసినా, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అటు పోదు, సిపిఐ, సిపిఎం కూడా ఇంకా అట్లా పోయే ప్రసక్తి లేదు. కాబట్టి తిన్ను మెజారిటీతోనే రావాలి వాళ్ళు. అది రేపొద్దున వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ అందరూ సీఎం క్యాండిడేట్లే, అందరూ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లే, అందరికీ డిమాండ్లు ఉంటాయి కదా. కాబట్టి ఏ రకంగా చూసినా విజయ్ ప్రమాణ స్వీకారం గ్యారంటీ. కాకపోతే ఈ రోజా రేపా, నెల 2 నెలల అనేది మాత్రమే తెలియాలి తప్ప 100% విజయ్ని ఫామ్ చేస్తారు.